హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. ఇప్పుడు దేశంలో రెండు సంఘటనలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అంతేకాకుండా అవి సోషల్ మీడియాలోనూ వైరల్గా మారాయి. ఇద్దరు హీరోలు తమ చర్యల ద్వారా దేశవ్యాప్తంగా ఒకేసారి పాపులర్ అయ్యారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు రియల్ హీరోగా నిలవగా ఇంకొకరు రియల్ విలన్ గా నిలిచారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. సనాతన ధర్మం కరోనా, డెంగ్యూ, మలేరియా వంటిదని, దాన్ని నియంత్రించడం కాదు నిర్మూలించాల్సిందేనంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ప్రముఖ సినీ నటుడు, డిఎంకే ప్రభుత్వంలో మంత్రి అయిన ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యలను బీజేపీ నేతలు, హిందూ సంఘాలతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వంటివి ఖండించాయి. ఒక వ్యక్తిగా ఉండి ఉదయనిధి తన అభిప్రాయాలు వ్యక్తం చేయొచ్చు, కానీ ఒక మంత్రిగా ఉండి ప్రజలందరినీ సమానంగా చూడాల్సిన ఆయన ఒక మతాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందులోనూ ఉదయనిధి క్రిస్టియన్ అని అంటున్నారు. ఒక చర్చిలో ఒక పాస్టర్ పాదాలు మొక్కుతూ ఉదయనిధి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. ఇక బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తాజా చిత్రం జవాన్. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముస్లిం మతస్థుడు అయిన షారుఖ్ జమ్మూలోని ప్రముఖ దేవాలయం శ్రీ వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. అంతేకాకుండా తాజాగా ఆయన తిరుమలకు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తన కుటుంబంతో పాటు దర్శించుకుని తన భక్తి ప్రపత్తులను చాటారు. తద్వారా హిందూ దేవుళ్లపై తనకు విశ్వాసం ఉందని చాటారు. తన కుటుంబానికి సైతం ఆయన ఇదే సందేశాన్ని ఇచ్చారు. తద్వారా అందరి మనసులను గెలుచుకున్నారు. సో ఈ రెండు విషయాల్ని కూడా కన్సిడర్ చేసుకుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఇటు షారుఖ్ ఖాన్కి సంబంధించి, ఇటు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈ రెండు విషయాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. షారుఖే రియల్ హీరో అంటూ కూడా చాలా మంది కామెంట్ పెడుతున్నారు. ఇంకొంతమంది షారుఖ్ కావాలని సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకుంటారు, వాళ్ళకి ఆనవాయితీగా వస్తుంది ఏదో ఒక హిందూ దేవాలయం దర్శనం చేసుకోవడం, కాబట్టి ఈ మూవీ రిలీజ్కి ముందు ఇలాంటివన్నీ కామన్ మూవీ టీమ్ కంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తూ షారుఖ్ని అపోజ్ చేస్తున్నారు. ఇంకొంతమంది ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను లైట్ తీసుకోవాలి, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అవుతూ ఉంటాయని కొంతమంది కామెంట్ పెడుతుంటే, ఇంకొంతమంది మాత్రం సనాతన ధర్మాన్ని కించపరిచారు, సో ఖచ్చితంగా దానికి సంబంధించి శిక్ష అనుభవించాల్సిందే, ఒక మంత్రి పదవిలో ఉండి అలా చెయ్యకూడదు కదా అని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.